హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మనందరికీ తెలిసిన వార్తే ఇది. మన రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అని అనుకోవచ్చు. ఇలా వార్తలు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి న్యూస్ పేపర్ చదివే క్రమంలో సాధారణంగా అనుకుంటారు పెద్దవేవో చదవాలి, ఎడిటోరియల్స్ కాలమ్స్ చదవాలి, స్పోర్ట్స్ కాలమ్స్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి, చదివితే ఇంగ్లీష్ వస్తుంది అనే దాంట్లో ఉంటారు. కాదండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా తెలిసిన వార్తలు చదవాలి. ముఖ్యంగా తెలిసిన వార్తలండి. అంటే మనకి జగన్ అంటే ఎవరో తెలుసు, చంద్రబాబు నాయుడు అంటే ఎవరో తెలుసు, పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలుసు, మన రాష్ట్రంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ తెలుసు మనకి. అంటే సెన్సేషనల్ వార్తలు తెలుసు. ఇలాంటివన్నీ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని చదవాలి, రైట్? సో అలాంటిది ఇక్కడ నేను ఒక వార్త తీసుకున్నాను, చూద్దామండి. హెడింగ్ చూద్దాం. జగన్ క్రియేటింగ్ పొలిటికల్ అన్రెస్ట్. అంటే పొలిటికల్ అన్రెస్ట్ అంటే రాజకీయ అశాంతి. పొలిటికల్ అన్రెస్ట్, రాజకీయ అశాంతి డ్యూరింగ్ హిస్ పబ్లిక్ విజిట్స్. తన బహిరంగంగా విజిట్స్ చేస్తున్నాడు కదా, పబ్లిక్ విజిట్స్ చేస్తున్నాడు కదా, ఆ సందర్భంలో, డ్యూరింగ్ అంటే ఆ సందర్భంలో, ఆ వేళలో, జగన్ క్రియేటింగ్ పొలిటికల్ అన్రెస్ట్ డ్యూరింగ్ హిస్ పబ్లిక్ విజిట్స్ సెజ్, ఎస్ఏవైఎస్ సెజ్. ఈ ఎస్ని ఎట్లా చదవాలండి? జెడ్ లాగా చదవాలి. ఎప్పుడైనా యాడింగ్ ఎస్ ఉంటే యాడ్ చేసే ఎస్ని జెడ్ లాగా చదువుతాం. ఎస్ఏవై సై, ఎస్ఏవైఎస్ సెజ్, రైట్? సాధారణంగా సైజ్ అవ్వాలి, కానీ అలా లేదండి. ఇది ఒక ఎక్సెప్షనల్ వర్డ్ అని చెప్పొచ్చు. ఎస్ఏవైఎస్ సెజ్ అని చదువుతారు. సెజ్ హోమ్ మినిస్టర్. చూడండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, హోమ్ మినిస్టర్. జగన్ క్రియేటింగ్, ఏం చెప్తుందండి ఇవిడ? జగన్ క్రియేటింగ్ పొలిటికల్, నాట్ పొలిటికల్ అన్రెస్ట్, రాజకీయ అశాంతి డ్యూరింగ్ హిస్ పబ్లిక్ విజిట్స్ సెజ్ హోమ్ మినిస్టర్. ఇదండి, తన పబ్లిక్ విజిట్ సమయంలో రాజకీయ అశాంతిని క్రియేట్ చేస్తున్నారు జగన్ అని హోమ్ మినిస్టర్ అంటా ఉన్నారు. చూద్దామండి, మ్యాటర్లోకి పోదాం. రీఇటరేటింగ్ అంటే పునరుద్ఘాటించడం అండి, మరలా గట్టిగా చెప్పటం. పునరుద్ఘాటిస్తూ మరలా గట్టిగా చెబుతూ అని అర్థం అండి. రీఇటరేటింగ్ దాట్ the TDP led NDA coalition government is committed to development and good governance. సుపరిపాలన. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అక్యూజ్డ్ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి of creating political unrest during his public visits under the guise of, పేరుతో అంటే మారు పేరుతో, ఇలా చెప్తాం కదా, వంకతో, అండర్ ద గైస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంఘీభావం విత్ ద అఫెక్టెడ్ గ్రూప్స్. బాధిత సముదాయాలు, గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలిపే పేరుతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజకీయ అశాంతిని క్రియేట్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఎవరు? అనిత, రైట్? ఇంకొకసారి, reiterating that the TDP-led NDA coalition government is committed. ఓకేనండి, ఈ సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ అంటే కోయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం, ఈజ్ కమిటెడ్, దృఢ నిశ్చయంతో ఉన్నదంటండి. దేనికి? డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్. ఓకేనా? అభివృద్ధికి అలాగే సుపరిపాలనకి బాగా కమిట్ అయి ఉన్నారంట అవి చేయడానికి, రైట్? హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత అక్యూజ్డ్ అంటే నిందించడం అండి. సబ్జెక్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత, అక్యూజ్డ్ V2, సింపుల్ పాస్ట్ టెన్స్. అనిత వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆఫ్ క్రియేటింగ్ పొలిటికల్ అన్రెస్ట్ డ్యూరింగ్ హిస్ పబ్లిక్ విజిట్స్ అండర్ ద గైస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సోలిడారిటీ విత్ ద అఫెక్టెడ్ గ్రూప్స్. ఇలాగా, ఓకేనా? ఏం చెప్తా ఉన్నారంటండి, అతను ఈ సంఘీభావం పేరుతో పబ్లిక్ విజిట్లు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ అశాంతికి గురి చేస్తూ ఉన్నారు అని హోమ్ మినిస్టర్ అనిత అక్యూజ్ చేస్తున్నారు, అంటే నిందిస్తూ ఉన్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. అలానే ఈ కోయిలేషన్ గవర్నమెంట్
అభివృద్ధికి అలాగే సుపరిపాలన మంచి పరిపాలనకు కమిట్ అయి ఉన్నారంటండి. రైట్. రెండో పారాగ్రాఫ్ చూద్దామండి. ఎస్, రెండో పారాగ్రాఫ్ అడ్రస్సింగ్ అడ్రస్సింగ్ a press conference addressing a press conference at the secretariat in Amaravati on Thursday. ఓకేనా, ఈ థర్స్డే గురువారం నాడు ఈ సెక్రటేరియట్లో విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, అడ్రస్ అంటే ఉద్దేశించి మాట్లాడడం, అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ at the secretariat in Amaravati on Thursday, Anita said Chief Minister N. Chandrababu Naidu, despite చూడండి, despite అంటే అయినప్పటికీ, అయినా కానీ, despite being over 75 years old, ఓకేనా, 75 ఏళ్ల వయసు దాటినప్పటికీ కూడాను, 75 ఏళ్ల వయసు దాటి ఉన్నప్పటికీ కూడాను, దాని అర్థం అదండి, కంటిన్యూస్ టు వర్క్ నియర్లీ, చూడండి నియర్లీ ఎలా చదవాలండి, నియర్లీ 18 hours, చూడండి ఇక్కడ చూడండి, ఈ ఎస్ని జెడ్ లాగా చదవాలి, 18 hours a day to attract investments, పెట్టుబడులు, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, అండ్ employment opportunities, రైట్. ఏంటండి, 75 ఏళ్ల వయసు పైబడినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారు రోజుకి 10 గంటలు, అదే 18 గంటలు పై మాటే పనిచేస్తూ ఉన్నారంట. సుమారుగా 18 గంటల పాటు రోజు పనిచేస్తారు. ఎందుకట, టు అట్రాక్ట్, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్స్, రాష్ట్రానికి పెట్టుబడులు అట్రాక్ట్ చేయడం కోసము, అలాగే పరిశ్రమలు తెప్పించేందుకు గాను, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసము, ఫర్ ద స్టేట్, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే పెట్టుబడులకి, అలాగే పరిశ్రమల కోసం ఈయన 75 ఏళ్ల వయసు దాటినప్పటికీ కూడా రోజు 18 గంటల పాటు సుమారుగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకొకసారి, అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ at the secretariat in Amaravati on Thursday, Anita said Chief Minister N. Chandrababu Naidu, despite being over 75 years old, continues to work nearly 18 hours a day to attract investments, industries, and employment opportunities for the state. Right. Inka, she added that, ఇంకేమన్నారండి, ఇంకా she added that deputy chief minister, not deputy, she added, చూడండి ఇక్కడ ఎప్పుడైనా డిఈడి వస్తే డిఐడిగా చదువుతాం, ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, అలా. she added that, ఇంకా ఏం చెప్పారట, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ మినిస్టర్ నారా లోకేష్ చూడండి ఎలాగా, బహువచనం కదా, ఇద్దరు కదా సబ్జెక్టులు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ and Nara Lokesh, two people, were also working towards the state's development and economic growth, ఆర్థిక గ్రోత్ కోసం అండి, ఎకనామిక్ గ్రోత్ కోసము వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్రం యొక్క గ్రోత్ కోసం, ఆర్థిక గ్రోత్ కోసం పనిచేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇదండి సెకండ్ పారాగ్రాఫ్. ఎస్, నెక్స్ట్ పారాగ్రాఫ్. ద హోమ్ మినిస్టర్ అన్నారట, ద అపోజిషన్ హ్యాస్ ఎవ్రీ డెమోక్రటిక్ రైట్, అపోజిషన్కి ప్రతి ప్రజాస్వామ్య హక్కు కలిగి ఉన్నారు, టు స్టేజ్ ప్రొటెస్ట్లు చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది, ప్రజాస్వామ్య హక్కు ఉంది, రైట్. బట్ నో వన్ హ్యాస్ ద రైట్, కానీ ఎవరికి హక్కు లేదు, ఏంటి, టు డిస్టర్బ్ పబ్లిక్ ఆర్డర్, ప్రజాశాంతిని డిస్టర్బ్ చేయడానికి, లేదా అబ్స్ట్రక్ట్ పోలీస్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ దయర్ డ్యూటీస్, పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకుండా, వాళ్ళ విధిని వాళ్ళ కర్తవ్యాన్ని చేయకుండా చేయడానికి ఏ ఒక్కరికి హక్కు లేదు అని చెప్పారంటండి. ద హోమ్ మినిస్టర్ సెడ్ ద అపోజిషన్ హ్యాస్ ఎవ్రీ డెమోక్రటిక్ రైట్, ప్రజాస్వామ్య హక్కు, టు స్టేజ్ ప్రొటెస్ట్, బట్ నో వన్ హ్యాస్ the right to disturb public order or obstruct police from performing their duties. Right. Next one. She questioned why Jagan's visits to farmers and other affected groups were repeatedly followed by incidents of tension, ఉద్రిక్త పరిస్థితులు. Incidents of tension అంటే ఉద్రిక్త పరిస్థితులు,
అండ్ వయలెన్స్ అంటే తెలుసుగా, వయలెన్స్, రైట్. ఏంటండి ఆమె ఏమని ప్రశ్నించారట, జగన్ ఎక్కడైతే వెళ్తున్నాడో దాని తర్వాత ఉద్రిక్త పరిస్థితులు, వైలెన్స్ అంటే హింసాత్మక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని అడిగారు. referring to recent programs involving chili, tobacco and mango farmers. ఏంటండి రీసెంట్గా ఆయన విజిట్ చేశాడు కదా చిల్లీ రైతులని అలాగే పొగాకు రైతుల్ని, మ్యాంగో రైతుల్ని విజిట్ చేసినప్పుడు వాటిని ఉదాహరణగా చెప్పారంటండి. ఇలా అన్నారట. రెఫరింగ్ టు అంటే అదే, రెఫరింగ్ టు రీసెంట్, గుర్తు చేశారు అని చెప్తారు కదా, గుర్తు చేశారు. రెఫరింగ్ టు రీసెంట్ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వింగ్ చిల్లీ, టొబాకో అండ్ మ్యాంగో ఫార్మర్స్, రైట్. ఎస్, అనిత ఆల్సో హైలైటెడ్, రైట్. టీఈడి వచ్చిందండి ఇక్కడ, టీఈడి వస్తే టీఐడి, వాంటెడ్, సెలెక్టెడ్, నావిగేటెడ్ అలా చదవాలి. అనిత ఆల్సో హైలైటెడ్ ద గవర్నమెంట్స్ క్యాంపెయిన్ అంటే ప్రచారం అగైన్స్ గాంజా అండ్ నార్కోటిక్స్. గాంజా అంటే గంజాయి, నార్కోటిక్స్ మీన్స్ మాదక ద్రవ్యాలు. త్రూ ద ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్, స్టేటింగ్ దాట్ protecting youth from drug abuse remained a top priority. Anita also highlighted the government's campaign against ganja and narcotics through the Eagle Enforcement System. Eagle Enforcement System ద్వారాగా ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రచారం ఏంటండి, దేనికి వ్యతిరేకంగా, ఈ గాంజాకి, ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ ప్రచారాన్ని ముఖ్యంగా చెప్పారంట. అలానే స్టేటింగ్ దాట్ ప్రొటెక్టింగ్ యూత్ ఫ్రమ్ డ్రగ్ అబ్యూస్, ఈ డ్రగ్ అబ్యూస్ నుంచి, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యూత్ని కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క టాప్ ప్రయారిటీ అని చెప్తున్నారు. స్టేటింగ్ దాట్ ప్రొటెక్టింగ్ యూత్ ఫ్రమ్ డ్రగ్ అబ్యూస్ రిమైన్డ్ ఎ టాప్ ప్రయారిటీ, రైట్. షీ అర్జ్డ్ అంటే కోరటం అండి, వినమ్రంగా అడగటం, కోరటం. షీ అర్జ్డ్ పొలిటికల్ లీడర్స్ నాట్ టు గ్లోరిఫై ఇండివిజువల్స్ ఫేసింగ్ క్రిమినల్ ఎలగేషన్స్. ఎలగేషన్ అంటే ఏంటి, ఆరోపణలు, ఎలగేషన్స్ ఆరోపణలు, రైట్. షీ అర్జ్డ్ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకుల్ని ఆవిడ కోరారట, ఏమని, నాట్ టు గ్లోరిఫై ఇండివిజువల్స్ ఫేసింగ్ క్రిమినల్ ఎలగేషన్స్. ఓకేనండి, ఈ క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని గొప్పగా చూపించకండి అని వినమ్రంగా కోరారంటండి అందరినీ కూడా. వాళ్ళని గ్లోరిఫై చేయకండి, వాళ్ళని గొప్పగా మాట్లాడకండి వాళ్ళ గురించి అని కోరారట, ఎవరిపైన అయితే క్రిమినల్ అలిగేషన్స్ ఉన్నాయో, రైట్. ఎస్, లాస్ట్ పారాగ్రాఫ్. రిజెక్టింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్. ఏంటండి ఎలిగేషన్స్, రిజెక్టింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్. రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి, ఓకేనా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రెడ్ బుక్లో ఏవో పేర్లు రాశారు, రెడ్ బుక్ అని పేరు పెట్టారు, ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అని అంటారు కదా, అదే అండి ఆరోపణ. ఆ ఆరోపణని రిజెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు. రిజెక్టింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్, అనిత అసర్టెడ్ అంటే నొక్కి ఎంపసైజ్ చేసి, తిరిగి నొక్కి ఒక్క నుంచి చెప్పడం. Anita asserted that the state was being governed strictly under the Constitution of India. ఓకేనండి, కాన్స్టిట్యూషన్ ఓకేనా, రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ పాలన అనేది కొనసాగుతూ ఉంది. రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఏం కాదు, రాజ్యాంగంలో ఎలా ఉందో అలాగే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ Anita asserted that the state was being governed strictly under the Constitution of India and that law and order, that law applies equally and that law applies equally to both ruling and opposition leaders. ఓకేనా, ఈ చట్టం అనేది రూలింగ్లో ఉన్న లీడర్స్కి, అపోజిషన్లో ఉన్న లీడర్స్కి కూడా సమానంగా అప్లై చేయబడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్తా ఉన్నారు. She said the government remained focused on development, welfare, law and order, women's safety, investment and employment generation. ఏంటండి, she said the government remained focused, చాలా దృష్టి సారిస్తూ ఉందంటండి, ఓకేనా, ఫోకస్డ్గా ఉందంట దేనిపైన, అభివృద్ధి పైన, వెల్ఫేర్ సంక్షేమం పైన, లా అండ్ ఆర్డర్ పైన, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఓకేనా, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయటంలో, వైల్ ఎన్షూరింగ్ పీస్ అక్రాస్ ద స్టేట్, ఓకేనా, రాష్ట్రంలో శాంతి భద్రతలను నిలుపుతూ
శాంతిని నెలకొల్పుతూ, అలానే ప్రభుత్వము ఈ వెల్ఫేర్‌కి అలాగే ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందటండి. ఇదండి వార్త. రైట్? మనము ఈ విధంగా చదువుకోవచ్చు. ఇదే వార్తను మరలా మనం ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎంత గుర్తొస్తే అంతే చెప్పుకునే ప్రయత్నం చేయాలి. రైట్? యెస్. The Home Minister of Andhra Pradesh, Vangalpudi Anita, accused the former Chief Minister, YSRCP President Y.S. Jagan Mohan Reddy, saying that Mr. Jagan is creating political unrest during his public visits to the affected people. Right? And she's also saying that the Chief Minister of our state, Mr. N. Chandrababu Naidu, even though he is 76-year-old, he is working 18 hours per day for getting investments and development of the state. And she's also saying that our Deputy Chief Minister, Mr. Pavan Kalyan and Lokesh are also working very seriously towards the development of our state. And she's also saying that Jagan Mohan Reddy is the only person is creating political unrest with his public visits and all. Anita is also saying that every political party is treated, whether it is ruling party or opposition party, is being treated in a same way under a law and order, right? She's also saying that every opposition party has their right to do protest, to state protest and all. But no political party, no opposition, no person has a right to disturb public order, to disturb the police people for their working and all. She's also requesting all political leaders not to glorify people who has allegations, criminal allegations in the courts and all. This is what Anita said on Thursday before media. ఇలా మీకు ఎంత గుర్తొస్తే అంత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.